నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు సంజూస్ డివైన్ అండ్ నేచర్. ఈరోజు మన గార్డెన్లో మల్లె మొక్కకి ఎక్కువ గుత్తులుగా ఫ్లవర్స్ రావడానికి ఒక హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫెర్టిలైజర్ మల్లె మొక్కకి ఇచ్చే ముందు మనం ఈ 3 టిప్స్ని అయితే పక్కగా ఫాలో చేయాలండి. ఈ టిప్స్ చేయడం వల్ల మొక్కకి కొత్త చిగుళ్ళు అనేవి బాగా వస్తూ ఉంటాయండి. వాటితో పాటు మొగ్గలు కూడా వస్తాయండి. కొత్త చిగుళ్ళు వస్తే ఆటోమేటిక్గా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. మొక్క నిండా ఎక్కువగా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయండి. అందులో ఫస్ట్ది హార్ట్ ప్రూనింగ్ అయితే చేయాలండి. ఫిబ్రవరి మంత్లోనే చేయాలి. అది ఒకవేళ అప్పుడు మీరు చేయకపోతే ఇప్పుడు మే స్టార్టింగ్ వీక్లో ఉన్నాం కాబట్టి సాఫ్ట్ ప్రూనింగ్ అయితే చేసుకోవచ్చండి. అంటే ఇలా ముద్రగా ఉన్న ఆకులను అయితే కట్ చేసేయాలి. పాత ఆకుల్ని కూడా కొంచెం కట్ చేసుకోవాలండి. ఇంకా కొత్త చిగులు రాని దగ్గర అలా కట్ చేసుకోవడం వల్ల కొత్త చిగులు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే హార్డ్ ప్రూనింగ్ చేయకూడదండి. ఈ ఎండలకైతే మొక్క చనిపోతూ ఉంటుంది. అందుకే సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇలా చిన్న చిగులు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మొక్కకు మంచిగా మొగ్గలు కూడా వస్తూ ఉంటాయండి. వీటితో పాటు ఎప్పటికప్పుడు కంపోస్ట్ ఇస్తూ ఉండాలండి. మనం వెజిటబుల్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కూడా ఇవ్వచ్చండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ కంపోస్ట్ని అయితే ఇవ్వచ్చండి. ఇంకా మొగ్గలు అయిపోయాక ఇలా ఉండిపోతాయండి కదా కాడలు. ఆ కాడలను అయితే మనం తుంచేయాలండి. అప్పుడే ఇంకా కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అసలు ఈవినింగ్ టైం అయితే ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందండి. అసలు 7 అయితే స్టార్ట్ అయిపోతాయండి. ఇంకా విచ్చుకుంటాయి మంచిగా. మార్నింగ్ అయితే భలే అందంగా అనిపిస్తూ ఉంటుంది మొక్క నిండా ఫ్లవర్స్ ఉంటే. మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ఈ సింపుల్ 3 వస్తువులతో అయితే హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ అయితే ఇప్పుడు తయారు చేసుకుందామండి. వాటి కోసం ఇలా ఉల్లి పొట్టుని తీసుకొని ఒక హాఫ్ బకెట్ వాటర్లో అయితే నానబెట్టి 1 డే ఉంచుకోవాలండి. ఈ ఉల్లి పొట్టులో అయితే మైక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. వీటి వల్ల ఆకులు అనేవి గ్రీనరీగా గ్రోత్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది మొక్కకు అనేది. ఉల్లిపొట్టులో ఉన్న రసం అంతా ఇందులో వాటర్లో అయితే కలిసిపోయిందండి. కలర్ అయితే ఎలా చేంజ్ అయిందో చూడండి. వీటిలో అయితే ఇప్పుడు మనం బెల్లం అయితే కలుపుకోవాలండి. ఈ బెల్లం అనేది మొక్కకు కావాల్సిన కొత్త బ్యాక్టీరియాని గ్రోత్ని అయితే డెవలప్ చేస్తుంది. ఇది మంచిగా కరిగే వరకు కలుపుకోండి. వీటితో పాటు ఎగ్ సెల్స్ని ఇలా పౌడర్ చేసి వేసుకోవాలండి. ఎందుకంటే వాటర్లో కలడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఇది మొక్కకు అవసరమైన కాల్షియంని అయితే ఇస్తుందండి. ఈ వాటర్ని ఒక 2 డేస్ మనం పక్కన పెట్టుకోవాలండి. ఇది ఎప్పుడు ఈ వాటర్ని మనం డైరెక్ట్గా ఇవ్వకూడదండి. కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇస్తూ ఉండాలి. మనకి హాఫ్ బకెట్ ఉంది కదా, ఫుల్ బకెట్ వరకు వాటర్ అయితే మిక్స్ చేసుకొని మొక్కలకైతే ఇస్తూ ఉండాలండి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మొక్కకి 10 డేస్కి ఒక్కసారి ఇస్తూ ఉండాలండి. ఇచ్చేటప్పుడు ఈవినింగ్ టైం ఇస్తేనే చాలా మంచిదండి. అప్పుడే మంచిగా అది మొక్కకు అనేది పడుతూ ఉంటుంది. గ్రోత్ బాగా వస్తుందండి. మార్నింగ్ వాటర్ పోసాను, అయినా కూడా ఇలా ఎండిపోయినట్టుగా అయిపోయి చూడండి ఇంత సమ్మర్లో. ఈ సమ్మర్లో మొక్కకి 2 టైమ్స్ వాటర్ ఇస్తేనే చాలా మంచిదండి. ఇక్కడ చూడండి మన గార్డెన్లో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఇలాంటి మరెన్నో గార్డెన్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెన్.